ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడి వాక్యం దించిన దాకా ఆమేన్. అవునండి, అతిక్రమములను మనం దాచిపెట్టొద్దంటండి. ప్రతి అతిక్రమములను దేవుని సన్నిధిలో ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని కనికరం పొందుకుంటారు. చాలా మంది అతిక్రమములను ఒప్పుకుంటారు, మరలా అలాంటి పొరపాట్లే మరలా చేస్తుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే అతిక్రమములను దేవుడి దగ్గర దాచకుండా ఒప్పుకొని విడిచిపెడతారో, అంటే మరలా అలాంటి పొరపాట్లు మన జీవితంలో చేసుకోకుండా జాగ్రత్త పడతారో వారు దేవుని కనికరం పొందుకుంటారంటే. దేవుని కనికరము నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టే వారంగా కాక వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని ఇచ్చే కనికరము, దేవుని కనికరములో ఉన్న ఆశీర్వాదం పొందుకొని దేవుని మహిమపరుద్దాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు అతిక్రమములను విడిచిపెట్టి కనికరం పొందే కృప అనుగ్రహించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రాంతాలు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అతిక్రమములను దాచిపెట్టి ఆయా ఇంకా వారి బాధలో పడకుండా అతిక్రమములను విడిచిపెట్టి నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందుకొని కనికరంలో ఆశీర్వాదం పొందుకుని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.